కొంచెం బెటర్ అది ఉంటే లిక్విడ్ కలర్స్ కదా, వాటర్ బేస్డ్ ఉంటే లిక్విడ్ లా ఉంటుంది బాగా. అందుకే లైన్ అనేది కొంచెం థిక్ వేసుకుంటే మనకు అట్లా అవ్వదు. నెక్స్ట్ లీఫ్ మీరు ఇలా ప్రెస్ ఇక్కడ బాగున్నప్పుడు ఆల్రెడీ కొంచెం కొంచెం లీకేజ్ ఉంటుంది కలర్. ఆ లీక్ అయిన దాంతో యూజ్ చేసుకోండి. ఇట్లా ప్రెస్ చేస్తే మళ్ళీ బబుల్ వస్తుంది. బబుల్స్ రాకుండా చేయండి. ఇదైతే మాత్రం నీట్గా అనిపించదు. ఓకేనా? టూ కలర్స్. మామూలుగా లీఫ్ అంటే ఇంక ఉండేది డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, ఎల్లో, బ్రౌన్ ఇవే పెట్టుకుంటాం. ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. అందుకే ఫస్ట్ నుంచి నేను పెయింటింగ్ పెయింటింగ్ చెప్తున్నా. అట్లా అన్నీ చెప్తేనే, లేదంటే ఇక్కడ వరకు ఒక లీఫ్, ఇక్కడ ఒక వరకు ఒక లీఫ్ లాగా ఉంటుంది. ఇట్లా మిక్స్ అయిపోతే కలరే చేంజ్ అవుతూ వస్తున్నట్టు ఉంటుంది. కానీ ఇట్లా అయ్యొచ్చు. లేకపోతే ఒక సైడ్ అంతా ఎల్లో, ఒక సైడ్ అంతా గ్రీన్, లేదంటే ఇక్కడ కొంచెం గ్రీన్, ఇక్కడ ఎల్లో, ఇక్కడ గ్రీన్, మళ్ళీ ఇక్కడ ఎల్లో, అట్లా ఏదైనా ప్యాటర్న్లో అయ్యొచ్చు. మీరు లీవ్స్ టూ కలర్స్ మిక్స్ చేసి. మళ్ళీ లోపల ఫిల్ చేశాను. ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి. ఇట్లా గ్యాప్స్ ఉంటే ఇక్కడ కలర్ ఇక్కడ మిక్స్ అయిపోతాయి. గ్యాప్ ఉండదు, టచ్ కావాలి. ఆమె అట్లా వేసిన తర్వాత లోపల అవుట్లైన్ చాలా అడుగుతుంది. ఇది కానీ ఇట్లా టచ్ కావాలి ఎక్కడైనా, మళ్ళీ కలర్ బయటకు వచ్చేస్తాయి. తెలుసు కదా లిక్విడ్ లా ఉన్నాయి కలర్స్. అందుకని లైనర్ అనేది టచ్ కావాలి, కంప్లీట్గా క్లోజ్ కావాలి. ఇప్పుడు ఇట్లా అయ్యొచ్చు. ఇట్లా ఎక్స్ట్రా లీఫ్ మొత్తానికి కొంచెం గ్రీన్ కొంచెం ఒక్కొక్క పార్ట్లో వేయాలి. లేదు అంటే ఇంకొక లీఫ్కి ఎట్లా ఇక్కడంతా నేను ఏం చేస్తా, ఇది వేసేస్తా. ఒకటి గ్రీన్, ఒకటి బ్లూ, ఎల్లో. దానికి వేసినట్టు. ఇక్కడంతా ఎల్లో. మన ప్యాటర్న్ ఎట్లయినా వేసుకోవచ్చు. బ్లెండింగ్ చేస్తే కరెక్ట్ ప్రొసీజర్లో ఫ్లవరీ ఒకటి ఇట్లా అండ్ ఒకటి ఇట్లా అండ్ లీవ్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎట్లా షేడ్స్ చెట్టు పైన ఉన్నప్పుడు అన్నీ ఒకటే కలర్లో కనిపించావు కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో వేయంటే మీకు 2-3 ప్యాటర్న్స్ కూడా వచ్చేస్తాయి. చూడడానికి డిఫరెంట్గా ఇప్పుడు సిమెట్రికల్గా ఉండకుండా ఇట్లా బబుల్స్ వస్తే మెల్లిగా తీసేయండి. ఇట్లా ఓకేనా, బబుల్స్ ఒకటి రాకుండా అదే చూస్తే బబుల్స్ వస్తే లుక్ మొత్తం బాగుండదు. ఓకేనా.